దుష్టులను దండించే బలవంతా ఈ జగమంతా కాపాడే భగవంతా హనుమంత 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 శ్రీరామ నామమే జగమంతా హనుమంత శ్రీరామ నామమే జగమంతా దుష్టులను దండించే బలవంతా జగమంతా కాపాడే భగవంతా జగమంతా కాపాడే భగవంతా హనుమంత 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 శ్రీరామ నామమే జగమంతా దుష్టులను దండించే బలవంతా జగమంతా కాపాడే భగవంతా అంజనమ్మ పుత్రుడవు హనుమంత మామలే వాళ్ళకి భగవంత శ్రీరామ దూతుడ హనుమంత మా సంకటములు బాపయ్య భగవంత మరి ఈరోజు తెల్లపూరి గ్రామంలో అయ్యప్ప స్వామి బలి పూజ కార్యక్రమం సందర్భంగా మరి ఇక్కడ పూజ నిర్మిస్తున్నటువంటి గురుస్వాములు మరి వాళ్ళు సంకటంలో పడి మరి రేపు పూజ చేయాలి అయ్యప్ప పడి పూజ కాబట్టి ఎలా అవుతుందో ఎట్లా చేయాలా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఆలోచనలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి నామస్మరణం ఎలాగా స్మరిస్తున్నారంటే అంజనమ్మ పుత్రుడవు హనుమంత మామలే ఆలకించు భగవంతా శ్రీరామ దూతుడ హనుమంత మా సంకటములు బాపయ్య భగవంతా
గమనించాలి. మరి ఆంజనేయ స్వామి భక్తులలో పరమ భక్తుడు. మరి శబరిపల్లి రామభక్తి చేసి ఆ మోక్షాన్ని పొందింది, రామదాసుడు మోక్షాన్ని పొందాడు. కానీ ఆంజనేయ స్వామి భక్తి ఎలాంటిదంటే తన దేహంలోనే ఆ రాముని రూపము చూపినటువంటి గొప్ప భక్తుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనం అయ్యప్ప భక్తులము. మరి అయ్యప్ప ఎవరు? అయ్యప్ప ఆ రాముని రూపమే. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు, మా బసవేశ్వర గురుస్వామి, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఒకసారి చేసి పైకెత్తాలి. ఒక్కసారి